విరూపాక్షికి లైన్ క్లియర్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షికి దాదాపుగా లైన్ క్లియర్ అయిందని అనుకోవాలి. ఎప్పటిలాగానే ఈసారి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికే టికెట్ల విషయంలో మనస్తాపం చెందిన విషయం తెలిసిందే. అయితే గత 2 ఎన్నికల్లో తెదేపా గ్రూప్ రాజకీయాలతో ఓటమి చవిచూసింది. ఒకవైపు వైఎస్ఆర్ పార్టీని నాయకులు మేము సిద్ధమని ప్రచారంలో జోరుగా కొనసాగుతుంటే, ప్రతిపక్ష పార్టీలో టికెట్ల గొడవ జోరుగా రోజు రోజుకు ముదిరిపోతుంది. ఆలూరు తెదేపా టికెట్ విషయంపై రాష్ట్రమంతటా చర్చలు సాగుతున్నాయి. కార్యకర్తలు, అభిమానులు మాత్రం ప్రేక్షక పాత్ర వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అయోమయంగా ఉన్న ఓటర్ల విషయానికొస్తే వాటి పరిస్థితి అయోమయం, ఆగమ్య గోచరంగా ఉందని చెప్పాలి. ఎప్పటిలాగే గ్రూపు రాజకీయాలతో ఈసారి కూడా తెదేపా ఓటమి తప్పదా అని ప్రజలు భావిస్తున్నారు. ప్రతిసారి మొదటి నుండి పార్టీ ఇన్ఛార్జి ఒకరైతే చివరకు వచ్చేసరికి ఎమ్మెల్యే అభ్యర్థి మరొకరవుతున్నారు. ఈ విషయంలో పార్టీ అట్టడుగులు వేస్తుందని భావించాలి. ఇదే కారణం చేతనే నాయకులు వ్యక్తిగత మనోభావాలు దెబ్బతినేలా చేసిన అధిష్టానానికి తమ సత్తా చూపాలనే దృక్పథంతో వర్గ రాజకీయాలు జరిగే విషయానికి వెన్నుపూస పూసి మరీ అవతలి అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నంలో అందరూ నిమగ్నులవుతున్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న తెదేపా నేత కూడా చేసిన తప్పులే మళ్లీ చేస్తుండడం విశేషం. కేవలం 15 సంవత్సరాల అనుభవంతో తన స్వంత పార్టీలో ఉంటూ అధికార దుర్వినియోగం చేసిన నాయకులను ఏమాత్రం మొహమాటం లేకుండా గడ్డిపోచలా తీసిపెట్టి తన స్వంత సర్వే ప్రకారం సీట్లు కేటాయించడం ఆశ్చర్యం. ఇదంతా చూస్తుంటే బుసిని విపక్షికి ఇక అడ్డు లేదని అనుకోవాలి.